ఇలా ఒక మెసేజ్ సెండ్ చేస్తే మనం ఎవరెవరితో మాట్లాడడం అనేది కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది. సో ఇది కేవలం ఎయిర్టెల్ యూజర్స్ మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా 6 months లోపు హిస్టరీ మాత్రమే రికవర్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ముందు మీరు మీ మొబైల్లో మెసెంజర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ 121 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు అక్కడ కాంటాక్ట్ వస్తుంది. ఆ కాంటాక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు అక్కడ ఏప్రిల్ బిల్ అని టైప్ చేయాలి. అది కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే టైప్ చేయాలి. టైప్ చేశాక మీకు ఏ మంత్ నుంచి హిస్టరీ కావాలో ఆ మంత్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాని కిందనే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చి సెండ్ చేయాలి. సెండ్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఫైల్ పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు మెసెంజర్లో ఆ ఫైల్కి సంబంధించిన ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ని కాపీ చేసుకొని మీ ఈమెయిల్ ఐడికి వెళ్ళి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ కాల్ హిస్టరీ అంతా అక్కడ కనిపిస్తుంది. మీరు ఆ కాల్ హిస్టరీ ఎవరికైనా షేర్ అన్న చేసుకోవచ్చు, డౌన్లోడ్ అన్న చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.